కింద పడ్డాడంటే హెల్త్ బాగాలేదు. ఓకేనా, హెల్త్ బాగాలేకుంటే వాళ్ళ ఇంట్లో నుంచి బయట దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని రా ఇక్కడ బాగాలేదంటే అందులో కూడా మనకి మేనేజ్మెంట్ ఫోన్ చేసి నువ్వు మొత్తం చూసుకో. అదే సార్ ఇలా మా అబ్బాయి బాగాలేదు వెళ్ళాలి సార్ అంటే ఫస్ట్ డ్యూటీకి వచ్చా కూడా డ్యూటీ చేసుకుంటూ అక్కడ డ్యామేజ్ జరిగిన. సో నేను ఇది హిస్ ఏజ్ ఇస్ ఆల్మోస్ట్ 32-34. దట్ మీన్స్ ఈస్ నాట్ ఇన్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ టు వర్క్ హార్డ్ టు ఎర్న్ మనీ. అర్థమైందా? అంటే మనీ అర్న్ చేసుకోవడం కోసం టఫెస్ట్ సిచ్యువేషన్ ఏం లేదు కదా. ఓకేనా? సో ఏంటంటే మనకు వయసు ఉన్నప్పుడు కష్టపడి తత్వం సంపాదించాలి. అండ్ టు ద స్టూడెంట్స్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ లర్న్ AI tools. Otherwise learn the skills. First you know importantly learn English language. English language అంటే వేరేగా ఉండకుండా లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చిందా అంటే నువ్వు ఏం నేర్చుకున్నావు వర్క్లెస్. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, తర్వాత ఏ టూల్స్ కూడా నేర్చుకుంటాను సైమల్టేనియస్గా. ప్రతి స్కిల్ నేర్చుకోవడానికి 3 months టైం పెట్టి 2 months లేదా 3 months డే స్కాలర్స్ మొబైల్ తీసుకొని ఆ రీల్స్ స్క్రోల్ చేసుకున్న దానికంటే టైం స్పెండ్ చేసి ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఆ ఇంపార్టెంట్ విషయాన్ని పార్ట్స్ వైజ్గా నేర్చుకుంటా 3 monthsకు ఒక స్కిల్స్ డెవలప్ చేసుకో. ఏమర్థమవుతుందా? ఆ స్కిల్స్ వల్ల ఫ్యూచర్ అనేది చేంజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ కోసం చదవద్దు, క్వాలిఫికేషన్ చదవద్దు. చదవడం అనేది నీ ఫ్యూచర్లో నీ లైఫ్ డిసైడ్ చేయాలి. డిసైడ్ వాట్ యూ వాంట్. నీకేం కావాలో నువ్వు డిసైడ్ చేసుకో. లేకుంటే యూ కాంట్ సీ how the future will be. Nowadays the prices are increasing and the value of money is increasing, but the employment and the employer earning is very less. Employee earning salary is very less. And even nowadays if you observe, the people are migrating from here to another country for employing, for the employment and living into the family their residence and they are going to abroad. How difficult it is. ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటారు, వైఫ్ ఉంటుంది, అందరూ వదిలేసి బయటకు వెళ్తారు అన్నమాట. వైఫ్లో సౌదీలో అందరిని వదిలేసి అక్కడ నుండి సంపాదించుకొని సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు వస్తారు. అర్థమైందా? సో అలా ఫ్యామిలీని పిల్లలను వదిలేసి దూరం ఉండడం చాలా కష్టం కదా. మనం చాలామంది ఏం చేస్తున్నామంటే ఇప్పుడైతే జీవితంలో అన్ని కోల్పోతాం. ఇది లవ్ కోల్పోయి, ఆశ దగ్గర అడిక్ట్ అయ్యి, తర్వాత ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, తర్వాత స్మోకింగ్ ఫేస్ చేసి, ఇలా అన్నీ పోగొట్టిన తర్వాత మనం నేర్చుకుంటాం అనమాట. కానీ జీవితంలో అలా నేర్చుకుంటాం. జీవితంలో దెబ్బ తగులుతుందే ఏం తగ్గుతుందో